విషయం ఏంటంటే కామ్రేడ్ మారోజు వీరన్నకు విప్లవ జోహార్లు అర్పిస్తూ మేమందరం కలిసి పనిచేస్తున్నప్పుడు వర్గకుల సిద్ధాంతం ఎట్లా తీసుకురావాలనేది వీరన్న తీసుకొచ్చింది. అప్పటికే డాక్యుమెంట్ రాకముందే ఈ వాస్తవ విషయాలు ఏంటనేది మీ అందరికి తెలియాలి కనుక నేను చెప్తున్నాను. ఈ విషయాలు బహుశా మేమందరం ఉమ్మడిగా ఉన్నప్పుడు అందరికి అన్ని విషయాలు కూడా తెలియవు. బహుశా ఇక్కడ ఉన్నోళ్ళు కూడా కొన్ని విషయాలు తెలియవు. కానీ నేను ఒక రాష్ట్ర కమిటీలో సీనియర్ నాయకునిగా జనశక్తిలో ఉండి పనిచేసిన వాడిని కనుక మా సహచర్యం వీరన్నను డైరెక్ట్గా కలవడం అనేది కొన్నిసార్లే జరిగినప్పటికీ వాట్ ఈజ్ వాట్ అనే విషయం లోపల మాత్రం మా చర్చ జరిగింది కనుక ఆ విషయాలు ఏంటి అనేది నేను మీకు స్పష్టంగా చెప్తాను. మారోజు వీరన్నగా చూడకండి. ఆయన ఒక వర్గకుల సిద్ధాంతమనో లేదా కులవర్గ సిద్ధాంతం అనో మాత్రమే చూడండి. అది ఎట్లా చెప్పుకున్నా కొందరు కన్ఫ్యూజ్ చేయడానికి వర్గ కులం అని మాట్లాడుతున్నారు, కొంతమంది కుల వర్గం అని కూడా మాట్లాడుతున్నారు. మనకు ఆ కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఏమైనా తేడా ఉంటే వాళ్ళు ముందుకొచ్చి చెప్తే అప్పుడు మాట్లాడు. అయితే ఇక్కడ భారతదేశ పరిస్థితిని బట్టి ఆయన రూపొందించినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో కులవర్గ సిద్ధాంతం అనుకుందాం, అది ఎలాంటిది అని మనం తీసుకున్నప్పుడు నా బాధ ఏంటంటే వీరన్నని సిపిఎస్ఐ నాయకుడిని మనం కేవలం కుల నాయకుడిగానో కుల సిద్ధాంతం మాత్రమే రూపొందించినటువంటి నాయకుడిగానో చూడకూడదు. ఇది కొంతమంది అంబేద్కరిస్టులో లేదా కొంతమంది బయట ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని నాలాంటి వాడైతే ఒప్పుకోడు. ఒక సిద్ధాంత రాజకీయ పరమైనటువంటి అంశాన్ని మనం చర్చించుకునేటప్పుడు కొంచెం మీకు ఇబ్బంది అనిపించినా, ఇది కొంచెం అర్థం కాకపోయినా నేను కొంచెం స్లోగా చెప్తా. బహుశా ఇది లోతుల్లోకి మీ అందరికి వాస్తవాలు తెలియాలి కనుక నాకు తెలిసినటువంటి చిన్నపాటి అయిన సిద్ధాంత రాజకీయం తర్వాత ఆచరణ అనుభవాన్ని బట్టి నేను మీకు వివరిస్తున్నా. దీన్ని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి. కాబట్టి ఎప్పుడైనా కులం అనే సమస్య వచ్చినప్పుడల్లా కూడా పూలే, అంబేద్కర్, వీరన్న అని మాత్రమే చెప్పుకోవడం కాదు. ఆయన కేవలం కుల సిద్ధాంతానికి మాత్రమే నాయకుడు కాదు. అట్లా అనుకుంటే అది కుదించిన వాళ్ళం అవుతాం. అతని యొక్క ఆలోచన ఆయన వర్గకుల సిద్ధాంత కర్త అని మనం అంటున్నాం. అయితే ఈ వర్గకుల సిద్ధాంత కర్త అనేది ఎట్లయింది అంటే కమ్యూనిస్ట్ పార్టీలలో కుల సమస్య లేదు అనేటటువంటి కాలం నుంచి ఇది చర్చ జరుగుతుంటే, ఇది ఒక వాదోపవాదాలు వినిపిస్తుంటే ఇప్పుడు చాలా మంది మాట్లాడారు. నేను దాని లోతుల్లోకి అంటే వాస్తవ విషయాలు ఏంటి అనే దాంట్లోకి నేను వెళ్తున్నాను. కమ్యూనిస్టు పార్టీలు ఎప్పుడు కూడా కుల సమస్యను పూర్తిగానే 100% వాళ్ళు వ్యతిరేకించాయి లేదా సపోర్ట్ చేయలేదు. ఈ విప్లవ పార్టీలు అసలు కులాన్నే ఎత్తుకోలేదు అని అనుకోవడం గిన అది ఎవరన్నా కొంతమంది వాదిస్తే నేను వాళ్ళకి జవాబు చెప్పేది ఏంటంటే, విప్లవ పార్టీలలో త్యాగాలు ఉన్నాయి, మేము ఒప్పుకుంటున్నాం. కష్టాలు పడ్డారు, ఒప్పుకుంటున్నాం. అన్ని ఉద్యమాలు చేశారు, ఒప్పుకుంటున్నాం. కానీ కులం సమస్య మాత్రం 100% వదిలిపెట్టారు, పూర్తిగా నిరాకరించారు అని అనుకుంటే మాత్రం పొరపాటు. నా ఆచరణలో చెప్తున్నా. ఒకవేళ నేను చెప్పిన దాన్ని కూడా ఈనాడున్న విప్లవ పార్టీలు ఎవరైనా దీన్ని చర్చించాలని నేను అనుకుంటే, చెప్పాలని నేను అనుకుంటే నాతోని కూడా మాట్లాడచ్చు. నేను కూడా మాట్లాడడానికి రెడీ. నా అనుభవం లోపల నేను చెప్తున్నాను. విప్లవ పార్టీలు అది ఏ విప్లవ పార్టీ అయినా కాదు, నేను డిఫరెంట్గా చూడాలి. అన్ని విప్లవ పార్టీ, అది కమ్యూనిస్ట్ పార్టీలు కూడా, సిపిఐ సిపిఎంలు కూడా ఈ ఉద్యమాలన్నీ ఎవరి కోసం పనిచేసినాయి అంటే మెజారిటీగా బీసీ ఎస్సీ ఎస్టీల కోసమే పనిచేసినాయి. బీసీ ఎస్సీ ఎస్టీల కోసమే విప్లవ పార్టీలు పనిచేసినాయి. త్యాగాలు కూడా ఎవరు చేసిండ్రు? బీసీ ఎస్సీ ఎస్టీలే ఎక్కువ చేసిండ్రు. ఎందుకంటే వాళ్ళ ప్రయోజనం అందులో ఉంది కనుక వాళ్ళు తమ హక్కుల కొరకు, సమస్యల మీద తమ ఉనికిని కాపాడుకోవడం కోసం వాళ్ళు ముందటికి వచ్చింది కనుక త్యాగాలు కూడా వాళ్ళే ఎక్కువ చేసింది. బట్ విషయం ఏంటంటే ఆస్తులు పంచే కాడ లేదా ఇంకెక్కడైనా కూడా వివక్షత జరిగింది, జరగలేదని నేను అనట్లేదు. ఉదాహరణకి నేను చెప్తాను. ఒక భూస్వాములు
ఇంటి ముందే బతుకమ్మలు ఆడాలనేటటువంటిది ఒక సిస్టమ్. అది కొన్ని వేల సంవత్సరాలుగా వస్తుంది. దాన్ని పటాపంచలు చేసిన విప్లవ పార్టీ. ఇది కుల పోరాటం కాదా? ఇది బీసీ ఎస్సీ ఎస్టీల కోసం చేసింది కాదా? వాళ్ళ కోసం చేసింది. దత్తోజిపల్లి భూమిరెడ్డి అనే అతను భూస్వాములకు వ్యతిరేకంగా, రెడ్డి భూస్వాములకు వ్యతిరేకంగా మొదలుపెట్టిన ఊరేగింపు, ఇద్దరు చనిపోయారు ఆ రోజు. ఒక అతను భూమిరెడ్డి చనిపోయాడు, ఇంకో అతను బీసీ కామ్రేడ్ కూడా చనిపోయాడు. అది మరి రెడ్డి భూస్వాములకు వ్యతిరేకంగా అనుకున్న పోరాటం ఏమైంది? రెడ్డిలో ఉన్నటువంటి పేదలందరినీ ఐక్యం చేసి రెడ్డి భూస్వాములు ఏం చేసిండ్రు, వాళ్ళ ద్వారా ఊరేగింపు తీయించి, అరే మన రెడ్డిల ఇజ్జతు పోతుందిరా, మొత్తం బీసీ ఎస్సీలు ఎస్టీలు అందరు ఇట్లా ఇచ్చేస్తున్నారు గుర్తుపలు పట్టుకొని, చలో పార్రా సంగతి చూసుకుందాం అని చెప్పి దాడి చేస్తే అనేక మంది కాళ్ళు చేతులు ఊరిగా ఇద్దరు చచ్చిపోయారు. అది దత్తోజిపల్లి కరీంనగర్. అంతేకాదు ఇంకా అనేక పోరాటాలు. ఈవెన్ మెదక్ జిల్లాలో ఎస్సీ ఎస్టీలు ఛాయ్ గ్లాసులు కడుక్కొని అక్కడ పెట్టాలి తాగిన తర్వాత. దానికి వ్యతిరేక పోరాటాలు జరిగాయి, అనేక పోరాటాలు జరిగాయి. ఇవి కూడా సామాజిక విప్లవ పోరాటాలు. అంతేకాదు ప్రతి కులంలో ఏ సమస్య ఉన్నా, కుల పంచాయతీలు ఉన్నా, వ్యవహారాలు ఉన్నా, ప్రతిది కూడా కులం బేసిస్ మీద 90% అంటే పేదోళ్లకు న్యాయం జరగాలని దాని మీద పోరాటాలు జరిగాయి. ఇవి కూడా సామాజిక విప్లవ పోరాటాలు. అయితే అంతేకాదు అగ్రకులాల వాళ్ళు కూడా ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసిండ్రు. ఎందుకు చేసిండ్రు? ఎంతో మంది అంటే వాళ్ళ జనాభా దామాషా ప్రకారంగా చూసుకున్నా వాళ్ళు త్యాగాలు చేసిండ్రు. అందరు చేయకపోవచ్చు. అయితే అందులో వాళ్ళలో గవర్నమెంట్ ఎవరిని చేస్తుంది ఎన్కౌంటర్లు అంటే, ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీల కోసం పనిచేస్తుందో, ఏ అగ్రకులపతను సామాజిక విప్లవం పేరు మీదనో లేదా సామాజికం పేరు మీదనో కింది కులాల కోసం పనిచేస్తాడో అతన్ని భౌతికంగా నిర్మూలించండి. ఇది గవర్నమెంట్ పాలసీ. అందువల్ల రెడ్డిలు కానీ, కొంతమంది బ్రాహ్మణ్స్ కానీ, బహుశా నాకు తెలిసినంత వరకు అయితే కరీంనగర్ జిల్లాలో వెలుమలు ఒకరిద్దరే తప్ప ఎక్కువ లేరు, వాళ్ళు కానీ పోరాటాలు చేసి త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించారు. అంటే నేను ఎందుకు అంటున్నానంటే, ప్రతిదాన్ని మనం వ్యతిరేకంగా ఆలోచించకూడదు. పాతదంతా వేస్ట్, కొత్తదంతా బెస్ట్ అని అనుకోకూడదు. ఒక వర్గకుల దృక్పథం ఉన్నటువంటి వీరన్న వర్గకుల దృక్పథంగానే ఆలోచించు, కుల దృక్పథంగా మాత్రం ఆలోచించదు. అయితే ఇంతే కాకుండా అనేక గ్రామాలలో అనేక సమస్యల మీద వర్గకుల పోరాటాలు జరిగినాయి, చాలా జరిగినాయి. అయితే దీనికి పట్టిన శని ఎక్కడుంది? ఈ విప్లవ పార్టీలలో నేను అది కూడా చెప్తాను. దీనికి పట్టినటువంటి వ్యవహారం ఎక్కడుందంటే, నాయకత్వాలు కొంచెం చదువుకొని అగ్రకులాలలో ఎవరైతే నాయకత్వం వహించిండ్రో వాళ్ళకే నాయకత్వాలు అనేటటువంటి ఎక్కువ. రెండో, బీసీలలో కొంచెం చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు కొంచెం మేధావులుగానో అట్లా ఇట్లా చదువుకొని మైదాన ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రాధాన్యతలు ఎక్కువ. అట్లా కమ్యూనిస్టు పార్టీలలో అంటే విప్లవ పార్టీలలో నాయకత్వ స్థానాల్లోకి దళితులను, కింది వర్గాల కులాలను కూడా తీసుకురావాలనేటటువంటి ఒక చొరవ, ఒక ఉత్సాహం అనేటటువంటిది జరగలేదు. ఇది వాస్తవం. ఇంకా మనం కొంచెం లోతుకు పోయినట్టయితే, ఒక భూమి 100 ఎకరాల భూమిని భూస్వామ్యం స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ భూమిలో నాగళ్ళు కట్టినప్పుడు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. అగ్ర కులాలు ఉన్నాయి, కింది కులాలు కూడా ఉన్నాయి. అప్పుడు చూసి కమ్యూనిస్ట్ పార్టీలు ఏమనుకున్నాయంటే, విప్లవ పార్టీలు, ఇదంతా కూడా చూసిండ్రా, కులం ఎక్కడుంది చెప్పండి? కులం లేదు. అందరూ కలిసి కులం లేకుండా, మతం లేకుండా ఒక కాడికి ఎట్లా స్ట్రగుల్ చేస్తున్నారు, పోరాటం చేస్తున్నారు, వాళ్ళు ఎంత గొప్పగా చేస్తున్నారు. కాబట్టి కులం అనే సమస్యని తీసుకొచ్చి చేసినటువంటి వాళ్ళు ఎవరైతున్నారో అది తప్పు అని చెప్పి మాలాంటి వాళ్ళని కూడా ఉపన్యాసాలు ఇచ్చాం. అంతేకాదు ఇవన్నీ పెరిగి అంటే విప్లవ పార్టీలలో ఈ చర్చను తీసుకొచ్చిన వాళ్ళు కొంతమంది అయితే వాళ్ళను కూడా కొన్ని రకాలుగా అణిచివేసేటటువంటి పద్ధతులు కూడా జరిగినాయి. దాంట్లో నేను కూడా భాగస్వామి. ఉదాహరణకి ఇప్పుడు దాని యొక్క కొనసాగింపుగానే వర్గకుల సిద్ధాంతం తీసుకొచ్చినటువంటి మారోజు వీరన్న
కు సంబంధించి జనశక్తి పార్టీ ఆ విధానం తీసుకురాగానే, కుల సమస్య తీసుకురాగానే వీరన్ననే బహిష్కరించలే, దాన్ని ప్రోత్సహించి జనశక్తి ఎప్పుడైతే మండల్ కమిషన్ వచ్చిందో, మండల్ కమిషన్ ఉద్యమంలో ఏం చేయాలనేది లోతుగా తను ఎప్పుడైతే ఎనాలిసిస్ చేసిందో, ఆ సంవత్సరం నేను అండర్ గ్రౌండ్ లో ఉండి 4-5 కామ్రేడ్స్ పర్ఫెక్ట్ గా 2 రోజుల పాటు డిస్కస్ చేశారు. ఈ జనశక్తి పార్టీలో కేరాజననే కానీ, పుల్లన్ననే కానీ, అంబేడ్కరే లాంటి వాళ్ళు కానీ ఆయనతో కూడా లేకపోతే ఈ పార్టీ ఇంకేమవునో నాకైతే అర్థం తెలియదు. కానీ వాస్తవంగా వర్గాన్ని, కులాన్ని ఎట్లా సమ్మిళితం చేయాలనే కాడ మళ్ళా గుల్లాలు అయ్యాయి. చాలా స్ట్రగుల్ జరిగింది. ఒకవేళ బహిష్కరణ అనేది జరిగినట్టయితే ఈ 7 పార్టీల విప్లవం, ఈ 7 విప్లవ పార్టీల ఐక్యత అనేది ఉంటుండేనేమో, అదొక రీజనే కావచ్చు. కానీ విషయం ఏంటంటే అక్కడి దాకా మారోజు వీరన్నని ప్రోత్సహించింది, నిలబెట్టింది ఆ రాష్ట్ర కమిటీలు ఉన్నటువంటి కొంతమందిని అని మాత్రం గుర్తుపెట్టుకోండి. కేవలం ఒక వీరన్ననే స్వయంగా చేసిండు అనేది కాదు, అతన్ని ప్రోత్సహించింది, ముందు నడిపించింది మాలాంటి వాళ్ళు. ఒక దశలో ఏమైంది, మండలి కమిషన్ తర్వాత డైరెక్ట్ గా అతను దాన్ని ముందుకు తీసుకుపోయింది, ఇంకొక అడుగు ముందుకు తీసుకెళ్ళి ఒక 17th డాక్యుమెంట్, May 17th డాక్యుమెంట్ని తీసుకురావడం జరిగింది. దానిపైన మనం ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు జనశక్తిలో ఏం జరిగిందంటే, మారోజు వీరన్న తీసుకొచ్చినటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది కొంతమంది దళిత బహుజన మేధావులు రాసింది, కొంతమంది అంబేడ్కరిస్టులు రాసింది. దాన్ని మనం అంటుకోవడం, ముట్టుకోవడం అంటేనే వర్గ పోరాటాన్ని మర్చిపోవడం అనేటటువంటి దానికి ఇదేసరికల్లా అరే అట్లెట్లా అవుతుంది, నిజమేనా, అవునా అంటే దాని అర్థం ఒకవేళ వాళ్ళు రాసింది అయితే మనం ఎట్లా ఒప్పుకుంటాం? అంబేద్కర్ సామాజిక విప్లవకారుడే కావచ్చు, అయినంత మాత్రాన అంబేద్కర్ సిద్ధాంతానికి మన వర్గ సిద్ధాంతానికి తేడా ఉంటుంది కదా, మార్క్స్ సిద్ధాంతానికి తేడా ఉంటుంది కదా అని మాత్రమే మేము ఆలోచించాం. ఆ పద్ధతిలోనే మేము ఆలోచించేసరికి ఏమైంది కాదంటే, ఈ లోపుగానే తాను తీసుకొచ్చినటువంటి దానిపైన పెట్టిన డాక్యుమెంట్ని, ఏది వర్గకుల సిద్ధాంతాన్ని తీసుకొచ్చినటువంటి డాక్యుమెంట్ని వెంటనే ఆ డాక్యుమెంట్ని పక్కకు పెట్టేయడం జరిగింది. డెఫోడం అన్న దాని మీదనే 2 విప్లవ పార్టీలు పెట్టినందుకే, డెఫోడం పెట్టినందుకే 2 విప్లవ పార్టీలు బయటికి వెళ్ళిపోయినాయి. ఇవన్నీ అయ్యేసరికల్లా ఇక మిగతాది నేనుగా కానీ కొంతమందిని కానీ మాట్లాడేటప్పుడు వర్గ పోరాట వర్గ నిర్మూలన కోసం వర్గ సంఘాలు పెట్టినప్పుడు కుల నిర్మూలన కోసం కుల సంఘాలు ఎందుకు పెట్టకూడదు అనేటటువంటి పద్ధతిలో మేము డిస్కషన్ చేయడం జరిగింది. అట్లయితే దానికి నాయకత్వం ఏమనుకున్నామంటే, ఇది ఒక మెట్టు కిందికి దిగితే బాగుంటుందేమో అని అనుకుంటే ఆ మెట్టు కూడా కిందికి దిగకుండా ఆపేసుకోవడం జరిగింది. దానికి ఎక్కువ పోరాటాలు, ఎక్కువ ఉద్యమాలు, దానికోసం స్ట్రగుల్ చేసి ఇది సంగతి తేల్చుకుందామనే పద్ధతిలో మేము కూడా లేకపోయినాం. ఎందుకంటే మాకు కూడా స్పష్టత లేదు, మాకెంత ఉండాలో గంతే ఉంది. అందుకే వర్గం కులం అనే సమస్య పైన ఈ విప్లవ పార్టీలు చెప్పినట్టే ఇవి రెండిటిని గతితార్కిక భౌతికవాదం అనేటటువంటి ఏదైతే కొన్ని విప్లవ పార్టీలు మనం మార్క్స్ సిద్ధాంతం అనుకుంటున్నామో ఆ గతితార్కిక భౌతికవాద సూత్రం ప్రకారమే వర్గం అనేటటువంటిది దాని అస్తిత్వం దానికి ఉంటుంది, అది స్వతంత్రత కలిగి ఉంటుంది. కులం అనేది కూడా దాని స్వతంత్రత, దాని అస్తిత్వం దానికి ఉంది, దేని ఐడెంటిటీ స్వతంత్రత దానికి ఉంటుంది. సేమ్ టైం వర్గము కులము అనేది ఒకే అంశంలో ఇమిడి ఉన్నటువంటి, ఒకే వరలో ఇమిడి ఉన్నటువంటి 2 కత్తులు అనేటటువంటి విషయాన్ని మేము అర్థం చేసుకోలేకపోయాం. ఆ తర్వాత కానీ క్రమక్రమంగా ఉద్యమ అనుభవాల్లో వచ్చిన అనేకమైనటువంటి విషయాలలో మాకు క్రమక్రమంగా అర్థమవుతూ వచ్చింది. కాబట్టి వర్గము యొక్క ఐడెంటిటీ స్వతంత్రత, కులం యొక్క ఐడెంటిటీ స్వతంత్రత, ఏదైతే మార్క్స్ చెప్పినట్టుగా పెట్టుబడిదారి వర్గము, కార్మిక వర్గము అని వీటి యొక్క ఇది మళ్ళీ 2 కలిసే ఉంటాయి అనేటటువంటి గతితార్కిక సూత్రం ఏదైతుందో దాని ప్రకారంగానే ఈ 2 ఒకే, రెండిటి మధ్యన వైరుధ్యం లేదు, రెండిటి మధ్యన సారూప్యతనే ఎక్కువ ఉంది అనేటటువంటి అంశాన్ని మనం
క్రమక్రమంగా అర్థం చేసుకోవాల్సి వచ్చింది. అంతేకాదు వీరన్న పెట్టినటువంటి డాక్యుమెంటు, ఆ డాక్యుమెంట్ తర్వాత వచ్చినటువంటి మరొక డాక్యుమెంట్, ఇవి రెండింటినీ మేము కలగలిపి చూసినప్పుడు జనశక్తి డాక్యుమెంట్ లో వచ్చినటువంటి మార్పు ఏంటంటే అనేకమైన ఉద్యమాలలో అన్ని కూడా లోట్లుపాట్లు జరిగినాయి. ఉదాహరణకి వర్ణ వివక్షత, ప్రాంత వివక్షత, మహిళా వివక్షత, ప్రాంత వివక్షత, కుల వివక్షత, మత వివక్షత, ఇట్లాంటి అనేక వివక్షతలు సమాజంలో ఉన్నాయి. అందులో కుల వివక్షత ఒకటి. దాన్ని మనం ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అందువల్ల వర్గానికే కులం లోబడి ఉంటుంది, లేదా వర్గ పోరాటం చేస్తే కులం దానంతటనే పోతుంది అని ఏదైతే విప్లవ పార్టీలు సూత్రీకరించాయో అది తప్పు అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు వీరన్న పెట్టినటువంటి డాక్యుమెంటు లోతుగా పరిశీలించా, ఆ తర్వాత జనశక్తి పెట్టిన డాక్యుమెంట్ని లోతుగా పరిశీలించా. ఆ జనశక్తి డాక్యుమెంట్ లో లాస్ట్ గా మా నాయకత్వం, అంటే మేము రాయలేదు, నాయకత్వం రాసింది. సరే అని చెప్పి అనుకొని దానికి లాస్ట్ గా మేము చూస్తే ఏమనుంది మార్పు అంటే, ఇది అర్ధ వలస అర్ధ భూస్వామ్య బ్రాహ్మణీయ వ్యవస్థ అని కన్క్లూడ్ చేయడం జరిగింది. ఆడికి మేము తృప్తి పడ్డాం, అరే బ్రాహ్మణీయ వ్యవస్థ అని అయితే ఉంది కదా అని. అంటే మాకు కూడా అంత ఆలోచన ఆచరణ అనేది ఆనాడు లేదు. అంటే దీన్ని ప్రాక్టికల్ ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, కులాన్ని అనేది వర్గాన్ని ఎట్లయితే సిద్ధాంతీకరించినవో కులాన్ని కూడా సిద్ధాంతీకరించాలనేటటువంటి సమస్య ఏదైతుందో అది ఆనాడు జరగలేదు. అది కేవలం వీరన్న వర్గ కుల సిద్ధాంతం ద్వారానే జరిగిందని మేముగా కొంతమంది భావించాం, ఇప్పటికీ భావిస్తుంది. అది మేము వాదన చేసినప్పటికీ కూడా ఈ వాదనలన్నిటిలో వీళ్ళు ఎటైనా పోరు మన వైపే ఉంటారని అనుకున్న నాయకత్వం ఆఖరికి వస్తే మమ్మల్ని వదిలిపెట్టింది, మమ్మల్ని ఉద్యమం నుంచి మమ్మల్ని వదిలేసుకుంది. మేము మాకున్నటువంటి ఏదైనా కావచ్చు, కేవలం ఒక కుల సమస్యనే కావచ్చు, మా బలహీనతలే కావచ్చు, లేదా మా త్యాగాలు వేస్ట్ అని మేము అనుకోవచ్చు, మేము కూడా బయటకు వచ్చాం. బయటకు వచ్చిన దాకా కూడా ఇంకా అగ్రకుల వాళ్ళని, ఆ రాష్ట్ర కమిటీని దాన్ని కాపాడుకుంటూనే వచ్చింది నాయకత్వం. అది కూడా ఏం చేసింది అంటే ఒక దశలో మేమన్నా ఒకరిద్దరం బయటకు వచ్చినాం కానీ వాళ్ళు మూట కట్టుకొని గట్టే వెళ్ళిపోయారు. ఇక ఆ తర్వాత మన నాయకత్వం కూడా లాస్ట్కు ఏం చేయాలో ఆలోచించక ఏదేదో నిర్ణయాలు తీసుకుంది. ఆ తర్వాత నాకు సంబంధం లేదు. నేను అనుకున్నది ఏంటంటే ఇవన్నీ చర్చిస్తూనే ఉన్నాం. ప్రతి విప్లవ పార్టీలో నేను మాట్లాడుతూనే ఉన్నాను, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళతోనే అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉన్నాను, మన మాజీ నాయకులతోని క్యాడర్తోని మాట్లాడుతూనే ఉన్నాను. డిస్కషన్లో నేను అన్నిట్లలో అధ్యయనంలో ఉన్నా, కానీ ప్రాక్టీస్లో నేను ఎక్కువ లేదు. దానికి కారణం ఏంటంటే నాకంటూ ఒక మార్గం దొరుకుతలేదు. చిన్న చిన్నగా ఏదో గద్దరన్న తీసుకుని ఏదో చిన్న మూమెంట్లో పాల్గొన్నా, పెళ్ళన్న నాయకు నేను అనుకుంటే అటు కొంచెం పాల్గొన్నా, ఇంకేదో ఇటు కొంచెం పాల్గొన్నా, లాస్ట్కు మన తెలంగాణ సమరయోధులది ఏదన్నా పెడదామా అని చెప్పి చేసుకొని సిరిసిల్ల కరీంనగర్ నుంచి మాకు ఎవ్వరొద్దు, ఏ నాయకులు వద్దు, మీరే రావాలంటే నేను అక్కడికి వెళ్ళినా. అక్కడి పోయి అక్కడి నుంచి మెల్లమెల్లగా మాకు మన వీరన్న నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళలో అందరితోని మళ్ళీ తిరిగి పరిచయాలు, మళ్ళా పునరుద్ధరణ ఇవన్నీ కూడా అయ్యాయి. అప్పటికి సిద్ధన్న, వెంకన్న, తర్వాత అది వరకు మేము కలిసి ఉన్నాం కనుక రామచంద్రన్న, మేముతో పాటు సిద్ధన్నతో నేను కొంచెం రెగ్యులర్గా టచ్లో ఉండుకుంటూనే వచ్చాను. దాన్ని ఎట్లా మనం తెలంగాణ సమరయోధుల సంఘం పెడదామనే కాడికి తీసుకొచ్చాడు. అది కరెక్టే అనుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుందని డిస్కస్ చేశాం. ఆ తర్వాత కుల పార్టీలు పెడుతున్నామన్నా అని చెప్పి తను మొన్న చెప్పిన తర్వాత ఆ తర్వాత నాకు అప్పుడు నేను అనుకున్నా ఇది ఎట్లాగైనా సాధించబడాలి, కనీసం దీనికైనా మిగతా శేష జీవితం, నా వయసు ఇప్పుడు 70 సంవత్సరాలు, నేను మాట్లాడగలను కానీ చర్చించగలను కానీ ధారాళంగా మాట్లాడు ఉపన్యాసాలు ఇచ్చేంత శక్తి నాకు ఉండదు. అంటే వయసును బట్టి కాదు, గ్రూప్ డిస్కషన్లు సమావేశాలలో నేను ఎక్కువ పాల్గొన్నవాడిని, క్లాసులలో పాల్గొన్నవాడిని. మీకు ఉత్సాహం రెట్టింపు కావాలనే పద్ధతులు చేయాలంటే నా వల్ల కాదు, నేను చేయలేను కూడా. అందుకే అర్థం చేసుకోవడానికి కొంతమంది ఇది ఉపయోగపడుతుందని నేను చెప్పాను. ఇదే బేసిస్ మీద మనం ఎంత మందిమో మాకంత వాటా అనేటటువంటి బేసిస్ మీదనే, ఇది వేరే ఆలోచన కాదు. ఇది మీరు అన్ని ఇప్పటికీ కూడా కొంతమంది ఎవరైతే ఉన్నారో మిత్రులు పాలక పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా
ఖచ్చితంగా స్వతంత్రంగా ఎన్నికల్లో పాల్గొని మనువాదులుగా ఎట్లయితే ఎన్నికలలో ఖర్చులు పెడతారో అలాంటి ఖర్చులు పెట్టకుండా దళిత బహుజనవాద రీత్యానే మనం గడప గడప ప్రచారం చేసి గ్రూప్ మీటింగులు పెట్టి ఏ పాలకవర్గ పార్టీకి లొంగకుండా ఆశకు లోబడకుండా మన పార్టీల కూటమిని మన అభ్యర్థులుగా మనం నిలబడి దీన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంటుందని, అందులో నా బాధ్యతగా నేను తప్పకుండా నిర్వర్తిస్తానని చెప్తూ హామీ ఇస్తూ ముగిస్తాను.